హాయ్ ఎవ్రీవన్, నేను గీత, బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనర్ అండి. ఇవాళ టాపిక్ ఏంటంటే డిప్రెషన్. ఈ డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? మీరు డిప్రెషన్లో ఉన్నారా, లేదా డిప్రెషన్లో ఉన్నా అని ఫీల్ అవుతున్నారా? మీరు ఏ కారణమైన డిప్రెషన్లోకి వెళ్తున్నారు? ఫ్యామిలీ పరంగానా, లవ్ బ్రేకప్ వలన, కెరీర్ పరంగానా, అండ్ స్టడీ పరంగానా? అండ్ ఈ డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా కూడా డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చా? ఇవన్నీ మీకు చెప్తానండి, ఫాలో అవ్వండి. ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఈజీగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేయచ్చు ఎవరైనా సరే. ఓకే, రైట్. ఎస్, మామూలుగా వీటి లక్షణాలు అంటే కొన్ని చెప్తానండి. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది ఎక్కువ ఫుడ్ తినేస్తారు, కొంతమంది అసలు ఫుడ్ అనేది తినకుండా ఉంటారు, కొంతమంది బాగా నిద్రపోతారు, కొంతమంది అసలు నిద్ర లేకుండా ఉంటారు, కొంతమంది బాగా లోన్లీ ఫీల్ అవుతారు, అండ్ కొంతమంది ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. చాలా సైలెంట్ గా ఉన్న వాళ్ళు కూడా. లక్షణాలన్నీ సింపుల్ గా ఇలా ఉంటాయన్నమాట. కొంతమందికి మీకు ఏదైనా బాధ కలిగి ఒక 2 days 3 days ఇలా ఉంటే కనుక ఓకే. అలా కాకుండా ఇవే లక్షణాలు కంటిన్యూస్ గా ఒక 2 weeks 1 month అలా కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రం మీరు స్లోగా డిప్రెషన్లోకి వెళ్తున్నట్టే అనమాట. దాని నుంచి ఈజీగా బయటపడాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి, ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏంటంటే, అసలు మామూలుగా డిప్రెషన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి పైకి కనిపించదు అనమాట. మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, సపోజ్ ఒక హ్యాండ్కే దెబ్బ తగిలింది అనుకోండి, ఆ పెయిన్ అనేది, ఆ దెబ్బ అనేది కనిపిస్తుంది. మనం పెయిన్ ఫీల్ అవుతాము, అండ్ చూసేవాళ్ళు కూడా దెబ్బ తగిలింది కదా అని చెప్పి సింపతి చూపిస్తారనమాట. ఆ సింపతి చూపిస్తే ఏమవుతుంది, మనం కొంచెం రిలీఫ్ అవుతాం అనమాట, చూపిస్తారు కాబట్టి. కానీ అసలు ఈ డిప్రెషన్ అనేది ఎలా ఉంటుందంటే లోపలే ఉంటుందన్నమాట. వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి ఉండదు, అండ్ అసలు మనం డిప్రెషన్లో ఉన్నామో లేదో మనకు కూడా తెలియదు అనమాట. అందువల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. అందుకని ఇది కనిపించదు అనమాట. అందుకని ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎస్. అండ్ ఇంకా డిప్రెషన్ అనేది 2 పాయింట్స్ చెప్తానండి. ఈ 2 ఫాలో అవ్వండి, ఈజీగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేయచ్చు ఎవరైనా సరే. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఏదైనా సరే గట్టిగా పట్టుకోవడం మానేసేయండి, వదిలేయడం నేర్చుకోండి. ఫస్ట్ మెయిన్ థింగ్ అనమాట. ఏది గట్టిగా పట్టుకోవద్దు. మనం ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తాము, ఎందుకు బాధపడతాము? మనం కోరుకున్నది జరగకపోతే, మనం అనుకున్న పని అవ్వకపోతే, అండ్ ఏదైనా వర్క్లో సక్సెస్ అవ్వకపోతే మనం వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాము. అది అవ్వాలి, అది సాధించాలని చెప్పేసి ఎక్కువ ప్రెజర్ పెట్టేసుకుంటాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ మైండ్ అనేది ప్రెజర్ ఫీల్ అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. అది వస్తువు అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, అండ్ లవ్ బ్రేకప్ అనమాట. ఇలాంటివన్నీ వీటిలో ఎక్కువ చూస్తూ ఉంటారు అనమాట. కొంతమంది మాకు లవ్ బ్రేకప్ అయింది, మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం అంటారు. లవ్ బ్రేకప్ అనేది ఎందుకు అవుతుంది? అసలు మీది లవ్వేనా? అది తెలుసుకోండి ఫస్ట్. ఓకే, మీరు బ్రేకప్లు అవుతాయి, రీజన్స్ ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, మీరు వాళ్ళ కోసం 1 month కావాలనుకున్నారు, 2 months కావాలనుకున్నారు, 1 year కావాలనుకున్నారు. అలా ఇయర్స్ మీరు వెయిట్ చేసినా కూడా మీకు అది సక్సెస్ అవ్వట్లేదు. ఆ పర్సన్ మీ వైపు రావట్లేదు, మిమ్మల్ని లైక్ చేయట్లేదు. అప్పుడు మీరు ఏం చేశారు, వదిలేయాలి కదా. పట్టుకుంటే ఏమవుతుంది, ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. ఒక బ్రెయిన్కి, మన బాడీకి మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలమో, ఎంత ప్రెజర్ తీసుకోగలమో అంతే పెట్టాలండి. అంతకు మించి పెడితే మాత్రం మనం స్ట్రెస్ ఫీల్ అవుతాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఒక బెలూనే ఉందనుకోండి, దానికి మనం ఎంత ఎయిర్ తీసుకుంటుందో అంతే ఇవ్వాలి. అంతకు మించి ఇస్తే ఏమవుతుంది, అది బ్లాస్ట్ అవుతుంది అనమాట. అలానే మన బాడీ అయినా మన బ్రెయిన్ అయినా అంతే అండి. మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతామో అండ్ ఎంత ఓపిక ఉంటుందో అంతే చేయాలి. అంతకు మించి చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒక లవర్ మిమ్మల్ని ఇష్టపడకపోతే వదిలేసేయండి. మీరు పోరాడారు, ఎఫర్ట్ పెట్టారు, సంవత్సరాలు కావాలనుకున్నారు, అయినా సరే వద్దనుకున్నారంటే వాళ్ళని పక్కకు పెట్టేసేయండి. చెప్పినంత ఈజీ కాదని చాలా మంది అడగొచ్చు. ఎస్, అఫ్ కోర్స్ చెప్పినంత ఈజీ కాదు ఏది కూడా. దానికి కూడా మీకు ఒక టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఇప్పుడు మీరు ఒక పర్సన్ కావాలనుకున్నారు, లేడీని జెంట్స్ కానీ, జెంట్స్ని లేడీని కానీ మీరు వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నారు. మేబీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, లేడీ కానీ జెంట్స్ కానీ. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, వాళ్ళ నుంచి బయటకు రాలేకపోతే మీరు ఏం చేస్తారంటే, ఆ పర్సన్ మిమ్మల్ని ఎవరితో పోల్చారు, అసలు ఎవరితో పోల్చి మిమ్మల్ని పక్కకు పెట్టారు, ఇది ఒకటి మీరు క్లారిటీ తెచ్చుకోండి. అప్పుడు మీకు ఈజీగా మీరు రియలైజ్ అవుతారు, అబ్బా ఇలాంటి వాళ్ళతోనే నన్ను పోల్చారు, ఇలాంటి వాళ్ళతోనే నన్ను పోల్చి పక్కకు పెట్టేశారని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఈజీగా ఆ పర్సన్ నుంచి బయటకు రావచ్చు అనమాట. మీ ప్రొఫెషన్ ఏంటి, మీ పొజిషన్ ఏంటి అన్ని పక్కకు పెట్టేసి, వాళ్ళ కోసం ఇంత ఎఫర్ట్ పెట్టారు కదా, అయినా సరే నన్ను వాళ్ళతో పోల్చేసి పక్కకు పెట్టారా? వాళ్ళేంటి, మీరేంటి? వాళ్ళకి వాళ్ళు గొప్ప అవ్వచ్చు, కానీ ఇక్కడ మీ పొజిషన్ ఏంటి అన్ని మర్చిపోయి వాళ్ళ కోసం మీరు ఎఫర్ట్ పెట్టారు, అయినా సరే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇక్కడ ఏం జరిగింది,
వాళ్ళతో మిమ్మల్ని పోల్చేసి మిమ్మల్ని పక్కకు పెట్టేస్తారు. అసలు మిమ్మల్ని ఎవరితో పోల్చారు? ఆ పోల్చిన పర్సన్ మీకన్నా వర్త? అది మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఈజీగా వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారు అండ్ వాళ్ళ ఆలోచన అనేది మీకు రాదనమాట. ఇలాంటి వాళ్ళతోనా నేను పోల్చుకుంది, ఇలాంటి వాళ్ళతోనా పోల్చి నన్ను పక్కకు పెట్టేశారు ఇన్ని డేస్ అనేది ఒక్కసారి మీరు గెస్ చేసుకోండి. మీరు ఈజీగా వాళ్ళ నుంచి బయటకు వచ్చేయచ్చు అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇంకా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా అంతే అండి. వైఫ్ అండ్ రిలేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఇది నేను చాలా క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరికైనా సరే తప్పుగా అనుకోకండి. ఇదిగోండి, ఇది ఒక దారం అనుకోండి. వైఫ్ ఇటు లాగుతుంది, హస్బెండ్ ఇటు లాగుతున్నారు అంటే ఇది గొడవ. వైఫ్ ఇటు బాగా గొడవ పెట్టేసుకుంటుంది, హస్బెండ్ ఇటు గొడవ పెట్టేసుకున్నారు. గొడవ ఎంతసేపు పెట్టినా కూడా ఇది తెగిపోవట్లేదు. కానీ అదే గొడవ పెద్దగా అయితే ఏమవుతుంది? తెగిపోతుంది. తెగిపోతే ఏమవుతుంది? మధ్యలో కిడ్స్ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలండి. చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోకండి. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉండొచ్చు అనమాట, కానీ మీ కిడ్స్ అనే వాళ్ళు ఉంటారు. మీరు చిన్న చిన్న ఆనందాల కోసం, చిన్న చిన్న వాటి కోసం మీరు ఫీల్ అయితే ఏమవుతుందంటే మధ్యలో కిడ్స్ ఫీల్ అవుతారు అనమాట. ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, సమాజంలో వాళ్ళకి ఒక వాల్యూ అనేది ఉండదన్నమాట మీరు ఏం చేసినా కూడా. కాబట్టి మీరు విడిపోవాలి అంటే కనుక విడిపోకండి, కావాలంటే వదిలేసేయండి. అంటే ఏంటి? ఆ గొడవను వదిలేయండి, ఒకళ్ళు వదిలేయండి. వదిలేస్తే ఏమవుతుంది? తెగిపోదు కదా. తెగిపోకపోతే ఏమవుతుంది? రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. తెగిపోయేదాకా ఉంచుకోవద్దు, జస్ట్ వదిలేసేయండి. మీ ఎంజాయ్ మీరు చేసుకోండి, వాళ్ళ ఎంజాయ్ వాళ్ళని వదిలేసేయండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి, కానీ పిల్లల కోసం ఉండండి. తెగ్గొట్టుకోకండి, ఎందుకంటే పిల్లలు సఫర్ అవ్వకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ పిల్లలు కూడా డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నారనమాట. మెయిన్ రీజన్ ఇదే అనమాట. పేరెంట్స్ వాళ్ళకి మమ్మీ డాడీలు అంటే అంత ఇష్టం ఉంటుంది ఎవరికైనా సరే, పాపం కదా. అది కూడా ఆలోచించుకోండి. మీరు జస్ట్ వదిలేసేయండి, తెగిపోయే వరకు లాక్కోకండి రిలేషన్ అనేది. ఒకళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, ఒకళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎంతవరకు హ్యాపీగా ఉంటారు? హ్యాపీగా ఉన్నామని మీరు ఫీల్ అవుతారు, కానీ ఏమీ హ్యాపీగా ఉండరండి. రిలేషన్స్ అన్నా దొరుకుతాయి, కానీ పిల్లల రిలేషన్ అనేది దొరకదండి. మీ పిల్లలే కదా, వేరే వాళ్ళ పిల్లల మీద మీకేమీ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా. మన పిల్లలు మనకేముంటుంది కదా. పిల్లల కోసమైనా సరే మీరు ఒక రిలేషన్ కాపాడుకోండి. తెగే వరకు లాకండి, జస్ట్ వదిలేసేయండి. ఎవరి దారిలో వాళ్ళు వదిలేయండి, కలిసి ఉండండి, పిల్లల కోసం ఉండండి. అండ్ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటారు పిల్లలు కూడా, వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, ఎస్. సెకండ్ థింగ్ వచ్చేసరికి చాలా మంది మాకు ఏ ప్రాబ్లం లేదు అయినా సరే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము అంటారు. ఏ ప్రాబ్లం లేకుండా డిప్రెషన్లోకి వెళ్తున్నారంటే వీళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదనమాట. ఏంటంటే వీళ్ళన్నీ చూశారు, ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదనమాట. అయినా సరే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నామంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని బోర్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చేయాల్సిందంతా చేశారు, సాధించాల్సిందంతా సాధించారు, ఎంజాయ్ చేయాల్సిందంతా చేశారు. ఇంక వాళ్ళు చేయడానికి ఏమీ లేదనమాట. అందుకని బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. ఆ బోరింగ్గా ఫీల్ అయ్యి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంట, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అది చాలా రాంగ్ అండి. మీరు ఏం చేశారు, ఏం సాధించారు? మనం సాధించింది ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, ఎప్పుడు మనం అనుకోవాల్సింది మనం సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది చాలా ఉంది అనుకోవాలండి. చాలా ఉంటాయన్నమాట మనం సాధించాలి అంటే. మీరు అన్నీ సాధించాలని మీరు అనుకున్నారు, మీరు చేయలేని పని ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఆ పనిని పెట్టుకోండి. ఈ పని కూడా మీరు సాధిస్తే మీరు గ్రేట్ అనమాట. నేను సాధించలేని పని కూడా నేను సాధించాను అనేది మీకు ఆలోచన రావాలి. అప్పుడు మీరు ఎలా డిప్రెషన్లోకి వెళ్తారు? వెళ్ళే ఛాన్సే లేదనమాట. మీరు ఒక కొత్త పనిని స్టార్ట్ చేయండి, కొత్త వర్క్ని స్టార్ట్ చేయండి, మీరు చేయలేని పనిని స్టార్ట్ చేయండి. కంపల్సరీ మీరు ఆ పనిలో కూడా సక్సెస్ అవ్వండి. అప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇలాంటి పని కూడా నేను సాధించాను అనేది ఉంటుందన్నమాట. ఓకే, చిన్న చిన్న వాటికి డిప్రెషన్లోకి ఆలోచనలు పెట్టుకోవడం ఊరికి అదొక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. డిప్రెషన్ అనేది పదం బాగుందని వాడుతున్నారో, రిచ్గా ఉందని వాడుతున్నారో, కానీ మేము డిప్రెషన్లోకి వెళ్తాము, మేము డిప్రెషన్లోకి వెళ్తాము. ఏంటి డిప్రెషన్? ఏది ఉండదు. ఎన్నో చూసుంటారు, అన్నిట్లో ఏది కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి. మైండ్ సెట్ని బట్టే ఉంటుందన్నమాట, మీ ఆలోచనను బట్టే ఉంటుందన్నమాట. చాలా ఈజీగా తీసుకోండి, గట్టిగా పట్టుకోకండి, వదిలేయడం నేర్చుకోండి, కొత్త వర్క్ను స్టార్ట్ చేసుకోకండి. అన్నీ బాగున్నాం కదా, కారుల్లో ఉన్నాం, మేడల్లో ఉన్నాము, పోనీ ఏమీ లేకపోయినా సరే 2 పూట్ల తింటున్నారు కదా, ఎవరైనా సరే మంచిగానే ఉంటున్నారు కదా. ఆ ఫుడ్ లేకుండా కూడా ఎంతమంది ఉంటారు? అన్నీ బాగుండి ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తారు మీరు? ఏమీ వద్దండి, మీకు అన్నీ ఉన్నాయి, అన్నీ వచ్చాయి, అన్నీ ఇచ్చాడు దేవుడు. అలాంటప్పుడు మీరు ఎలాంటి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. మీరు ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. గట్టిగా పట్టుకోకండి, వదిలేయండి, కొత్త థింగ్స్ని స్టార్ట్ చేయండి, కొత్త వర్క్ని స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి ఆలోచన రావు, ఎలాంటి డిప్రెషన్లోకి వెళ్ళరు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.